నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. నమస్కారం సార్. నమస్కారం సార్. ఇప్పుడు చూస్తున్నట్టయితే జగన్ ప్రభుత్వం అంటే ఫస్ట్ అయితే వాళ్ళ జాబితాని విడుదల చేశారు, కానీ మళ్ళీ విడుదల చేయడానికి అయితే టైం తీసుకున్నారు. అంటే ఈ ఏదైతే ఉందో జాబితా అనేది తొందరగా విడుదల చేయాలి, కానీ ఇంత ఆలస్యం జరుగుతుందంటే ఎక్కడో జంకుతున్నట్టు అట్లా అనిపిస్తుంది. ఇందులో వాస్తవం ఉందంటారా? అంటే సెకండ్ జాబితా రిలీజ్ అవ్వలేదు ఇంతవరకు కూడా, ఎవరు ఉన్నారు ఏంటి అనేది. సో ఇది ఎలా పరిగణించాలి సార్ మనం? ఇది ఒకసారి వాళ్ళు ఏం చేశారంటే ఈ మొత్తం ఎమ్మెల్యేలని మార్చేసి కొత్త వాళ్ళని పెట్టుకొని ముందరికి వెళ్దామని ప్లాన్ చేశాడు జగన్మోహన్ రెడ్డి. అవును. ఒకసారి ఎప్పుడైతే ఆ కసరత్తు మొదలుపెట్టాడో ముందర 11 మంది పేర్లు ఇచ్చాడు. అంటే వాళ్ళని ఎమ్మెల్యే క్యాండిడేట్లు అని చెప్పలేదు, ఇన్ఛార్జీలు అని చెప్పాడు. నియోజకవర్గ ఇన్ఛార్జీలు అంటే వాళ్ళే క్యాండిడేట్లని అందరికీ తెలుసు. ఎప్పుడైతే మొదటి 11 పేర్లు బయటకు వచ్చినాయో అప్పుడే తిరుగుబాటు స్టార్ట్ అయింది. పార్టీలో మొత్తం కూడా ఒక అనిశ్చిత పరిస్థితి వచ్చేసింది. ఎవరికి టికెట్ ఇస్తారో తెలియదు, ఎవరికి ఇవ్వరో తెలియదు. ఈ పరిణామాలన్నీ చూస్తున్న వాళ్ళ వైసీపీ ఎమ్మెల్యేలందరికీ కూడా ఒక రకమైన భయం స్టార్ట్ అయింది. ఇతను మళ్ళీ టికెట్ ఇస్తాడా ఇవ్వడా అనేది ప్రధానమైన సమస్య. దీనికి కొనసాగింపుగా జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్న మనుషులు వాళ్ళందరూ ఏం చేశారు అంటే, నీకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలి అంటే నువ్వు 20 కోట్లో 30 కోట్లో 40 కోట్లో మనిషిని బట్టి వాళ్ళు రేట్ ఫిక్స్ చేశారు. అది 150 కోట్లు అయితే ఎంపీకి, 40 కోట్లు అయితే ఎమ్మెల్యేకి అన్న రేట్ అయితే అది కూడా ఆ చర్చ కూడా జరిగింది. అది ఫిక్స్ చేసి వాళ్ళు ఇప్పుడు ఎమ్మెల్యే సీటు కోసం నేను పోటీ చేస్తున్నాను, నేను 40 కోట్లు వాళ్ళ దగ్గర డిపాజిట్ పెట్టాలి. పెట్టిన తర్వాత వాళ్ళు టికెట్ ఇస్తే నేను మళ్ళీ ఇంకొక 50 కోట్లు 60 కోట్లు ఖర్చు పెట్టి నేను గెలవాలి. గెలిచిన తర్వాత నేను వేరే పార్టీలోకి మారకుండా ఈ 40 కోట్లు డిపాజిట్. ఇది లాజిక్. అంటే ఒకవేళ మారిస్తే ఈ 40 కోట్లు వాళ్ళు ఇవ్వడానికి ఉండదు. నేను గనక పార్టీ మారితే వాళ్ళకి 40 కోట్లు ప్రాఫిట్. ఈ టైపులో మీరు చెప్పినట్టు ఎంపీ క్యాండిడేట్ అయితే ఓ 150 కోట్లు 160 కోట్లు వాళ్ళ దగ్గర డిపాజిట్ పెట్టి మళ్ళీ ఖర్చు పెట్టుకొని ఎన్నికల్లో గెలిచిన తర్వాత మళ్ళీ పార్టీ మారకుండా ఉండటానికి ఈ డిపాజిట్. రైట్. ఈ తరహా వ్యవహారాలు భారతదేశంలో కాదు ప్రపంచంలో ఏ రాజకీయ పార్టీ కూడా చేయలేదు. ఇది జగన్మోహన్ రెడ్డి చేస్తున్న కొత్త ప్రయోగం. ఓకే, కట్ చేస్తే నేను ఎమ్మెల్యే టికెట్ కావాలి, నాకు నేను నీ దగ్గర 40 కోట్లు పెడతా. రేపొద్దున ఏ కారణంతో అయినా నువ్వు నాకు టికెట్ ఇవ్వలేదనుకో, నా 40 కోట్లు మళ్ళీ రిటర్న్ ఇస్తావా? ఇది ఇంకొక ప్రశ్న. ఒక్కసారి నువ్వు తీసుకున్న డబ్బులు మళ్ళీ నువ్వు నాకు రిటర్న్ ఇస్తావా అని అడుగుతున్నారు. మీకు అర్థమైంది కదా? అంటే ఇది ఎక్కడ కూడా అంటే ఒక స్టేట్ కోసం చేసినట్టు లేదు, ఇది ఒక బిజినెస్ డీల్ లాగా అనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ, ఇది ఒక బిజినెస్ డీలే కాకుండా ఎమ్మెల్యేలో అంటే ఎమ్మెల్యే యాస్పిరెంట్స్లో ఎమ్మెల్యే టికెట్ కావాలి అని కోరుకుంటున్న వాళ్ళల్లో మొత్తం కూడా అభద్రతా భావం ఉంది. రైట్. అంటే నీకు డిపాజిట్ పెట్టాలా, నేను మళ్ళీ అక్కడ ఖర్చు పెట్టుకోవాలా, గెలిచిన తర్వాత కూడా నీ దగ్గరే బానిసలాగా పడుండాలా, అంటే 40 కోట్లు నా దగ్గర డిపాజిట్ తీసుకుంటావా, ఏంటిది అన్న ఒక ప్రశ్న వాళ్ళందరికీ తలెత్తింది. దాంతో ఏమైపోయింది అంటే ఈ 40 కోట్లు ఇచ్చి గ్యారంటీగా టికెట్ ఇస్తారన్న నమ్మకం లేకుండా, మళ్ళీ గెలుస్తామో లేదో తెలియకుండా ఒక గాలిలో దీపం పెట్టి ఈ విధంగా మనం బిజినెస్ చేయడం అవసరమా అని ఒక నిర్ణయానికి వచ్చేసారు మొత్తం లీడర్లందరూ కూడా. దాంతో జగన్మోహన్ రెడ్డికి ఒక రకమైన భయం పట్టుకొని ఇప్పుడు ఇంకొక జాబితా ఇట్లా ఇస్తూ పోతే పార్టీ మొత్తం ఖాళీ అయిపోతుంది అనే ఒక నిర్ణయానికి వాళ్ళు వచ్చారు. మీరు ఉమ్మడి ఒంగోలు జిల్లా నుంచి ఒక ఆయన రాంబాబు అనే ఎమ్మెల్యే వెళ్ళిపోయాడు. రైట్. ఎమ్మెల్సీ వంశీకృష్ణ వెళ్ళిపోయి జనసేన పార్టీలో చేరాడు. పూతలపట్టు ఎమ్మెల్యే అసలు నువ్వేంటి, నువ్వు నాకు టికెట్ ఇచ్చేది ఏంది,
నువ్వు ఇట్లా చేసావు అట్లా చేసావు, అసలు దళితులకి నువ్వేమి న్యాయం చేసావు అని చెప్పి ఎంఎస్ బాబు అనే పూతలపట్టు ఎమ్మెల్యే అతను మొదలుపెట్టాడు, స్టార్ట్ చేశాడు. అంటే అక్కడ తన అనేది ఏంటంటే బీసీలకే ఉంది కానీ ఓసీలకు ఇచ్చినంత ప్రాధాన్యత ఇంకెవరికి ఇవ్వట్లేదు, ఎస్సీలకి. ఓసీలకు కూడా అంటే ఓసీలని ఏదో అతను చెప్పాడు కానీ ఓసీలకు కూడా ఎవరికమ్మా రెడ్లకి తప్ప ఇంకెవరికి ప్రాధాన్యత లేదు. రెడ్డి కులానికి తప్ప వేరే కులానికి ప్రాధాన్యత లేని పార్టీ ఏదన్నా ఉంది అంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్. ఇంకొకటి కూడా చెప్పింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి చెప్పింది, మంత్రులు చెప్పింది మాత్రమే కదా నేను చేసింది, నాకెందుకు వ్యతిరేకత, నాకెందుకు టికెట్ ఇవ్వాలి అని కూడా తను అనడం జరిగింది. ఈ విధంగా అతను ఒక్కడే కాదు, ఇప్పుడే లేటెస్ట్ వార్త ఏంటంటే దాడి వీరభద్రరావు బయటికి వెళ్ళిపోతున్నాడు వైసీపీ నుంచి. అంటే ఒక్కొక్క పార్టీ నుంచి, అంటే మనం ఎగ్జాంపుల్స్ తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ నలుమూలల నుంచి వైసీపీ నాయకులందరూ బయటికి వెళ్ళటానికి సిద్ధపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ టికెట్లు ప్రకటించాలి, మళ్ళీ ఇన్ఛార్జీలని వాళ్ళని వీళ్ళని ప్రకటించే లిస్టు పెట్టాలి అంటే భయపడుతున్నాడు. ఈ కారణంగా ఏమైంది అంటే వాళ్ళు ఇంకా ముందరికి అడుగు వేయలేని పరిస్థితి వైసీపీలో నెలకొని ఉంది. ముందరికి అడుగు వేయలేరు. మరి వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతం మళ్ళీ ఆ ఉన్న ఎమ్మెల్యేలందరినీ కంటిన్యూ చేయాలా, అదే స్థానాల నుంచి పోటీ చేయాలా, చేయించాలా, ఇప్పుడు మళ్ళీ డిపాజిట్ అడగటం మానేయాలా, డిపాజిట్ అడగకుండా మీరే ఖర్చు పెట్టుకొని మీరే గెలవండి అని చెప్పాలా, లేదు ఏది జరిగితే అది జరిగింది అని చెప్పి అందరినీ తీసేసి కొత్త వాళ్ళని పెట్టుకోవాలా, లేదు ఎమ్మెల్యేలని మామూలు మనం ఉద్యోగస్తుల్ని చూస్తుంటాం ఒక చోట నుంచి ఒక చోటికి ట్రాన్స్ఫర్ చేస్తారని, జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో ఎమ్మెల్యేలని ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. ఇది భారతదేశ చరిత్రలో ఇప్పటివరకు ఎవరు చేయలేదు. ఇటువంటి కొత్త కొత్త ప్రయోగాలన్నీ జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడు. అంటే ఒక నియోజకవర్గం నుంచి ఇంకో నియోజకవర్గానికి ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు. మళ్ళీ ఇట్లా చెయ్యాలా, ఏం చెయ్యాలి అనే సంశయంలో వాళ్ళందరూ కూడా కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. వీళ్ళందరూ పెద్ద పెద్ద వాళ్ళకి నిన్న మొన్నటి వరకు బూతులు తిట్టిన వాళ్ళకి ఇప్పుడు టికెట్ ఇవ్వకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి? అలానే ఇప్పుడు కొంతమంది రోజాకు కూడా ఇప్పుడు టికెట్ లేదు కదా సార్, చాలా మందికి టికెట్స్ ఇవ్వట్లేదు కదా సార్. ఎవరెవరైతే జగన్కి మా అన్న అని చెప్పి గట్టిగా ఎవరైతే మాట్లాడారో వాళ్ళందరికీ కూడా టికెట్స్ ఇవ్వట్లేదు కదా సార్. ఇవ్వట్లేదు. ఇప్పుడు మనం చూస్తే మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి జగన్ ఏ పని చెప్తే ఆ పని చేశాడు. ఏ పని చెప్పినా అసలు ఇన్నర్ రింగ్ రోడ్డు లేదు, అందులో అసలు కుంభకోణమే జరగలేదు, అటువంటి దాని మీద కూడా రిటర్న్ కంప్లైంట్ ఇవ్వు అంటే తెలుగుదేశం నాయకులందరి మీద రిటర్న్ కంప్లైంట్ ఇచ్చాడు. మామూలుగా ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగింది అమరావతిలో అని వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విపరీతంగా గొడవ చేసింది. అసలు ఇన్సైడ్ ట్రేడింగ్ జరగలేదు, ఏమీ జరగలేదు అక్కడ. అటువంటి ఇన్సైడ్ ట్రేడింగ్ మీద కంప్లైంట్ ఇచ్చింది ఎవరు అంటే ఆళ్ళ రామకృష్ణారెడ్డి. అంటే ఒక అభూత కల్పనలతోటి ఇట్లా కంప్లైంట్ పెట్టు అంటే చేసేసాడు. అంటే జగన్మోహన్ రెడ్డికి అంత నమ్మకంగా పనిచేసిన ఆళ్ళ రామకృష్ణారెడ్డికి ఫస్ట్ టికెట్ తీసేశాడు జగన్మోహన్ రెడ్డి. సభ్యత్వం కూడా రాజీనామా తీసేసాడు. ఇంకా పార్టీ నుంచి వెళ్ళిపోయాడు అతను. ఇంకా జగన్కి ఇంత సేవ చేస్తే నన్ను వాడుకొని వదిలేస్తాడా? నేను ఇంత నిబద్ధతతోటి పనిచేస్తే జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? నాకు టికెట్ కూడా ఇవ్వకుండా ఎగ్గొట్టాడు, నన్నే వాడుకొని వదిలేశాడు అని అతను పాపం అసలు ఆళ్ళ రామకృష్ణారెడ్డి అయితే కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఏం చేయాలో అర్థం కాల. ఇప్పుడు ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఏంటి సడన్గా అతనికి ఒక ఆశాజ్యోతిలాగా షర్మిల వస్తున్నది అని, ఏపీ రాజకీయాల్లోకి వస్తున్నది అని, నేను షర్మిలతోటి వెళ్ళిపోతాను అని ఆళ్ళ రామకృష్ణారెడ్డి డిక్లేర్ చేశాడు. అంటే ఏంటి, ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఎప్పుడైతే నేను షర్మిలతోటి వెళ్ళిపోతున్నాను అనే స్టేట్మెంట్ ఇచ్చాడో అది ఒక డైరెక్షన్. వైసీపీలో ఉన్న అసంతృప్త నాయకులందరికీ కూడా అతను ఒక డైరెక్షన్ ఇస్తున్నాడు, నేను వెళ్తున్నాను మీరందరూ కూడా నాతో రండి అని. సో అందుకని వాళ్ళందరూ కూడా షర్మిల ఏపీ కాంగ్రెస్లో చేరితే వీళ్ళందరూ కూడా ఏపీ కాంగ్రెస్లో చేరతారు. ఒకసారి నాయకులందరూ వెళ్ళిపోతే జగన్మోహన్ రెడ్డి ఓటు బ్యాంకు కూడా కదిలిపోతుంది. అందుకని జగన్మోహన్ రెడ్డి రెండో విడత క్యాండిడేట్లని డిక్లేర్ చేయడానికి భయపడుతున్నాడు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.